చాలా బాగున్నానండి. సో ఈ రోజు సాటర్డే, యాక్చువల్ గా సాటర్డే బ్లాగ్ చేస్తున్నా అనమాట. సో ఏంటి ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఒక ఫంక్షన్ ఉందండి చిన్నది, అక్కడికి వెళ్తున్నా అనమాట, అందుకే రెడీ అయ్యాను. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ బ్లాగ్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ చేస్తున్నాను. ఈ రోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ టాప్ వేసుకున్నాను, ఇక్కడ వరకు ఉన్న ఎంబ్రాయిడరీ, అండ్ దానిపైన లాంగ్ చైన్. ఇది నా 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ చూసినట్టయితే అందులో చూపించాను కదా, అండ్ ఇది కూడా వేసుకున్నాను. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది స్ట్రైట్ కట్ మోడల్ అండి, కంప్లీట్ రెడ్ కలర్, అండ్ కింద నేను బ్లూ లెగ్గింగ్స్ తో పేరప్ చేశాను. నేను ఫుల్ ఫోటో మీకు యాడ్ చేస్తాను, సో ప్రాబ్లం లేదు, మీరు చూద్దరు కానీ అవుట్ఫిట్ అయితే. ఇదైతే నేను షాపర్ స్టాప్ లో తీసుకున్నానండి. మేబీ స్టాప్ అనే బ్రాండ్ అండి, ఇది ఇన్ హౌస్ బ్రాండ్ అనమాట, షాపర్ స్టాప్ వాళ్ళది. ఆ బ్రాండ్ లో తీసుకున్నాను, మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చింది. సో ఇది నేను ఇలా రెడీ అయ్యాను, ఈ లుక్. అండ్ ఇయర్ రింగ్స్ మీకు తెలుసు కదా, నాంపల్లో తీసుకున్నాను ఈ బుట్టలు. సో ఇదనమాట ఫంక్షన్. ఏంటంటే యాక్చువల్ గా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, మా మరదలు ఉంది కదా, వాళ్ళ ఫాదర్ రిటైర్ అవుతున్నారు అనమాట. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ కి వెళ్తున్నాము. సిపి డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారండి, ఆయన రిటైర్ అయిపోయారు. సో ఆ ఫంక్షన్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాకు తెలియదు లోపల ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది అనేది. బిహెచ్పివి అంటే మనకి లోపల అంతా ఇండస్ట్రియల్ ఏరియా కదా, సో పర్మిషన్ మాక్సిమం ఉండదు, బట్ ఐ విల్ ట్రై. ఎంతవరకు షూట్ చేయగలిగితే అంతవరకు షూట్ చేసి నేను మీకు చూపిస్తాను వైజాగ్ బిహెచ్పివి ఎలా ఉంటది అనేది. ఓకేనా, వెళ్ళిపోదామా మరి? సో ఇప్పుడైతే మేము బిహెచ్పివి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు బిహెచ్పివి ఎక్కడ ఉంటుంది అనేది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బిహెచ్ఈఎల్ అని మార్చారు, వీళ్ళతో టైఅప్ చేసుకున్నారు. సో ఇది బిహెచ్ఈఎల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇది అంటే కంప్లీట్గా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన బిల్డింగ్ అనమాట. ఎంట్రన్స్లోనే ఉంటుంది, అండ్ దాని ముందు చాలా పెద్ద పార్క్ అనమాట. అంటే కంపల్సరీ ఏ ఇండస్ట్రియల్ ఏరియాకైనా గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకొంచెం లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మా మామయ్య గారిది సిపి డిపార్ట్మెంట్ అనమాట. సో ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ పోస్టర్స్ అవన్నీ అంటించారు. అండ్ ఆ రోజు చాలామంది రిటైర్ అవుతున్నారు కూడా. సో ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్లో ఉన్న వాళ్ళే మా అత్తయ్య అండ్ మామయ్య గారు, అండ్ వాళ్ళ తాలూకా పోస్టర్ అనమాట అది. అక్కడ రిటైర్ అవుతున్నారని పెట్టారనమాట. సో నేనైతే లోపలికి వచ్చేసాను, సిపి డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాను. సో అది ఒక డిపార్ట్మెంట్లా ఉంటుందన్నమాట. లోపలంతా మీకు మిషన్స్ అవన్నీ ఉంటాయి. సో అందులో దాని తగ్గట్టు వర్క్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. అన్నీ ఇక్కడ ఏ ఇండస్ట్రియల్ ఏరియానా సేమ్ ఇలాగే ఉంటుందండి, గుడౌన్స్లా ఉంటాయి. సో లోపల చూసారు కదా, ఇది సిపి డిపార్ట్మెంట్ అనమాట. లోపల రకరకాల మిషన్స్ అయితే ఉన్నాయి. నేను మెకానికల్ చదువుకున్నాను కానీ నాకు లేత్ మిషన్స్ వాటి గురించి ఐడియా ఉంది, కానీ ఇవి చిన్నవి ఉన్నాయి ఏంటో మిషన్స్ నాకు అర్థం కాలే. అండ్ పైన అయితే క్రెయిన్స్ ఉన్నాయండి. ముందెళ్తుంది మా మదర్ అండ్ మా మరదలు. సో వెళ్తున్నారు అందరూ, ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. సో క్రెయిన్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మీకు ఏదైనా మెషిన్స్ని అక్కడ ఇక్కడ పెట్టాలన్నా, సో దాని తాలూకా యూజెస్ అవన్నీ అక్కడ యూజ్ చేస్తుంటారనమాట. సో అందరూ అయితే వెళ్ళాము. మా మామయ్య గారు రిటైర్మెంట్ ఫంక్షన్, ఏదైతే డిపార్ట్మెంట్లో ఆయన వర్క్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్లోనే రిటైర్మెంట్ అనేది ఇస్తారనమాట. సో అక్కడ ఆయన కొలీగ్స్ అండ్ వాళ్ళ సుపీరియర్స్ అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు. సో ఆ స్పీచెస్ అయ్యాయి. స్పీచ్ అయిన తర్వాత సన్మానం చేస్తున్నారనమాట, షాల్వా కప్పి అండ్ మాట్లాడుతున్నారు. పక్కనున్నది వాళ్ళ సుపీరియర్ మేనేజర్ గారంట. సో ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూలదండలు అవన్నీ వేస్తున్నారు. సో బాగా జరిగిందండి, సన్మానం బాగా చేశారనమాట. వాళ్ళైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి స్పీచెస్ ఇచ్చారు. సో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మన ఫ్యామిలీ ఎలాగో వాళ్ళకి ఆ జాబ్ కూడా అంతేనండి, వాళ్ళతో అటాచ్మెంట్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసిందే చాలా ఇయర్స్ వాళ్ళు కలిసి పనిచేస్తారు. సో అందుకనే మన ఫ్యామిలీతో ఎంత అటాచ్డ్గా ఉంటారో అక్కడ కొలీగ్స్తో కూడా అంతే అటాచ్డ్గా ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ. సో అలా అనమాట. అండ్ మా అత్తయ్య గారిని వాళ్ళ వైఫ్ని కూడా పిలిచారు, ఇద్దరికి కలిపి చేస్తానని చెప్పేసి. ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి చేస్తూ ఉంటారు కదా.
సో అలా అనమాట కూర్చోపెట్టారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ సుపీరియర్స్ వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఆన్ ది స్పాట్ రిటైర్మెంట్ చెక్ అనేది అక్కడే ఇచ్చేసారండి. ఇది ఈ మధ్య స్టార్ట్ చేశారంట. సో వాళ్ళ డిపార్ట్మెంట్ పేర్లు అవన్నీ చెప్పారు, నాకు గుర్తులేదు. సో ఈ జనవరి 1 నుంచి ఇలాంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారంట. రిటైర్మెంట్ అయిన రోజే చెక్ అనేది వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది. మామూలుగా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్ అయిన చాలా నాళ్ళ వరకు ఆఫీస్ చుట్టూ తిరిగి చాలా కష్టపడి రిటైర్మెంట్ డబ్బులు అనేది తెచ్చుకోవాలి. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ మొత్తం మార్చుకొని ఎంప్లాయీస్కి సౌకర్యంగా ఉండేలాగా వాళ్ళు అలా చేశారంటండి. సో గుడ్ కదా, ఇద్దరికి కలిపి ఇలా సన్మానం చేస్తున్నారు. సో అక్కడ స్నాక్స్ అవన్నీ పంచిపెట్టారు, ఫ్లవర్స్ అవన్నీ పంచిపెట్టారు. సో మెయిన్ ఈవెంట్ అయితే నేను షూట్ చేశాను ఇక్కడంతా. ఇన్నాళ్ళు కలిసి వర్క్ చేసినందుకు ఇలా సన్మానం చేయడం అనేది చాలా మంచి ఫీల్ ఉంటుంది కదా. సో రిటైర్ అయ్యాక ఇక్కడంతా ఆయన వాళ్ళ వైఫ్కి కూడా దండ వేశారని అందరూ ఫుల్ క్లాప్స్ కొట్టారు. అండ్ నెక్స్ట్ అయితే అయిపోయిందండి సన్మానం. అన్ని షీల్డ్స్ అవన్నీ ఇచ్చేసారు అనమాట. ఏవైతే ఇవ్వాలో అవన్నీ అయితే ఇచ్చేసారు. సో సన్మానం అయితే అయిపోయిందండి. ఇంకా మేము మూవ్ అయిపోవడమే. ఇక్కడంతా బాగుంది కదా అని చెప్పి నేను ఇదంతా షూట్ చేశాను మీకు చూపిద్దామని. ఓన్లీ ఒక్క డిపార్ట్మెంటే షూట్ చేయగలిగానండి, మిగతాదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా. సో అంత ఈజీగా మనం లోపల షూట్ చేయడానికి అవ్వదన్నమాట. సో నేను వెళ్ళిన చోటైతే మీకు ఇది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే బాగా జరిగిందండి సన్మానం అయితే, చాలా బాగా జరిగింది. ఆయన కోసం చాలా బాగా చెప్పారు. సో నాకు ఇక్కడ లైటింగ్స్ అవన్నీ చాలా బాగా నచ్చి షూట్ చేశాను ఇది. సో త్వరగానే అయిపోయిందండి ఫంక్షన్ అయితే. మేము అక్కడి నుంచి బీచ్కి వచ్చాము. సో ఇక్కడ ఊరికే ఈవినింగ్ అలా ఏదైనా స్నాక్స్ తిందామని వచ్చామన్నమాట. చాలా బాగుంది, ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాము. ఆర్డర్ ఇచ్చింది అయితే ఫ్రైడ్ చాట్ అనమాట ఇది. అది నేను ఆర్డర్ ఇచ్చాను. మా బ్రదర్ హాయ్ చెప్తున్నాడు, వాడైతే దహీ పూరి తింటున్నాడు. అండ్ మా మరదర్ వాళ్ళు కూడా ఫ్రైడ్ చాట్ తింటున్నారు అనమాట. సో అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ప్లేస్ ఎక్కడుందనేది కూడా నేను మీకు చూపిస్తానండి, అంటే చెప్తాను. ఇక్కడ బాగుంటుంది అనమాట చాట్. అండ్ ఇక్కడ సూప్స్ ఉంటాయి. అండ్ ఇంకా మోమోస్ కూడా ఉంటాయి ఇక్కడ. బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఎప్పుడైనా సరే మేము ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో మా బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్, తను ప్రెగ్నెంటా అని చాలామంది అడిగారు. అవునండి, తను ప్రెగ్నెంటే. సో తనకు తినాలనిపించి వచ్చామన్నమాట, తింటున్నాం ఇక్కడ. మా తమ్ముడైతే ఫుల్ జోక్స్ వేస్తున్నాడు ఇక్కడ, మేమైతే నవ్వలేకపోతున్నాం. సో ఇది ప్లేస్ అండి. ఇది మీకు బీచ్ దగ్గర ఉన్నదన్నమాట. విశాఖ స్పెషల్ ఫుడ్స్ అని చెప్పి ఒక స్టాల్ కనిపిస్తుంది. ఆ స్టాల్ పక్కనే ఉంటాయి చిన్న బడ్డీల్లాగా. సో అక్కడ మన జవాన్స్ కోసం చిన్న ర్యాలీ అవుతుందండి బీచ్ రోడ్లో. ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? హాయ్ అండి. సో ఈవినింగ్ అయిపోయింది. రోజంతా వ్లాగ్ నేను ఏం చేశాను అనేది మీరు చూసారు కదా. సో ఇలా మేము సాటర్డే అయిపోయింది అనమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అక్కడ లోపలంతా ఇండస్ట్రీ నేను మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, బట్ లోపలంతా మేము చూసాము. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆ రెస్ట్రిక్షన్ ఏరియాస్ లో మనం వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. సో నేను ఎంతవరకు వీలైతే అంతవరకే చేశాను అనమాట. సో అది ఈ రోజు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటంటే, చాలా మంది నన్ను లిప్ క్రేయాన్స్ అడుగుతున్నారు, షేడ్స్ అడుగుతున్నారు, ఒక మంచిది మాకు సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి నాకు దీని గురించి. సో ఈ రోజు నేను పెట్టుకున్న ఈ షేడ్ అయితే రెడ్ షేడ్. ఇది నేను లిప్ క్రేయానే. ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాను, లంచ్ చేశాను, ఈవినింగ్ స్నాక్స్ కూడా తిన్నాను, చూసారు కదా మీరు. సో ఇదైతే NYB వాళ్ళదండి లిప్ క్రేయాన్. చాలా అంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అయిపోయింది ఇది ఇప్పుడు. సో నేను ఇది రెగ్యులర్ గా వాడుతున్నాను. దీని షేడ్ వచ్చేసి బేస్ లోడెడ్ 9 అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. purple.com లో మీకు అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ.
సో ఇది NYB లిప్ క్రేయాన్స్, చాలా మంచి క్రేయాన్స్ అండి, చాలా బాగుంటున్నాయి. ఇది ఒక అప్డేట్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే ఒక కొరియర్ ఒకటి వచ్చింది. నేను ఒక వెబ్సైట్ లోంచి కొరియర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో రస్ట్ ఆరెంజ్ అనే వెబ్సైట్ అది. ఈ వెబ్సైట్ లో నేను ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ ఇవ్వడం అండి. నేను ఎందుకంటే ఇంతకు ముందు చాలా రివ్యూస్ చదివాను అండ్ నా ఫ్రెండ్స్ కూడా చూసారా ప్యాకింగ్ ఎంత బాగా చేసి పంపించారో కార్డ్బోర్డ్ లో. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్యాకింగ్ నేను చూడడం. అంటే మనకి డ్రెస్ నల్లగదు అస్సలు. సో ఇదొకటి నేను ఆర్డర్ ఇచ్చాను రస్ట్ ఆరెంజ్ నుంచి. ఇంతకు ముందు శారీస్ అవి మమ్మీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి. క్లాతింగ్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది టాప్, హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ అండ్ బ్లాక్ వస్తుంది, మెరూన్ అండ్ బ్లాక్ కలర్ టాప్. చాలా సింపుల్ వాళ్ళ టాప్ అండి ఇది. పైన బోట్ నెక్ వస్తుంది, కింద ఫ్రాక్ మోడల్ అనమాట. కింద వరకు మీకు బ్లాక్ ఇలా వస్తుంది. ఇది ఎంత పడిందంటే ప్రైస్ నాకు 600 పడిందండి. షిప్పింగ్ ఛార్జెస్ ఒక 50 రూపీస్ తీసుకున్నారు. సో టోటల్ గా 650 రూపీస్ పడింది. ఇది నేను తీసుకుంది లార్జ్ సైజ్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది లుక్ అయితే. నాకైతే బాగా నచ్చింది. అంటే నా దగ్గర ఈ మోడల్ లేదు, ఇలా ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ ఏమంటారో నాకు ఐడియా లేదు. సో ఇలాంటి ప్రింట్ మోడల్ నాకు ఐడియా లేదు. క్లాత్ అయితే బాగుంది, చక్క ప్యూర్ కాటన్, ఇది మంచి కాటన్ అనమాట. సో ఇది చాలా బాగుంది అనిపించి నేను ఆర్డర్ చేశాను. ఇది ఒకటి వచ్చింది. సో అంతేనండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ నేను ఎప్పుడో కానీ ఈవినింగ్ స్నాక్స్ నేను తినను. అంటే బయట పానీపూరి, చాట్ ఇవన్నీ ఎప్పుడో కానీ తినండి. మ్యాక్సిమం మంత్లీ థ్రైస్ అలా తింటూ ఉంటాను. సో ఈవినింగ్ అది తిన్నాను కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా డిన్నర్ చేయను. నేను చెప్తున్నాను కదా ఈ మధ్యకాలంలో బెల్లీ ఫ్యాట్ కోసం అవన్నీ నేను మీకు చెప్తున్నాను కదా. సో నేనేం చేస్తాను అనేది బ్లాగ్స్ లో యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఈవినింగ్ నేను పానీపూరి అవన్నీ తిన్నాను కదా, అవన్నీ చాలా క్యాలరీస్ అనమాట. అండ్ నేను ఇంటికి వచ్చాక నేను ఇంకా ఫుడ్ అయితే ఏం తీసుకోను, రైస్ చపాతి ఇంకేం తీసుకోను. ఏదైనా డీటాక్స్ డ్రింక్స్ తీసుకుంటాను అనమాట, లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను. సో నేనైతే దారిలో వచ్చేటప్పుడు ఇది ఒక జ్యూస్ తెచ్చుకున్నాను. ఇది డ్రంకన్ మంకీ వాళ్ళది. ఇది ఎక్కువ నేను రెగ్యులర్ గా వాడుతుంటాను అనమాట. ఇది డీటాక్స్ డ్రింక్. దిస్ ఈస్ కంప్లీట్లీ వాటర్ మిలన్ షేక్ అనమాట. వాటర్ మిలన్ మీరు ఇంట్లో హ్యాపీగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అలా ఇది కొనాలని నేను అస్సలు చెప్పట్లేదు, బట్ నాకు టైం లేక నైట్ అయిపోయిందని చెప్పి జస్ట్ ఈ డ్రింక్ నేను తెచ్చుకున్నాను. ఇవి డ్రంకన్ మంకీలో మనకి డీటాక్స్ డ్రింక్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాల వెయిట్ లాస్ డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ కాకపోతే కొంచెం ఎఫోర్డ్ చేయాలి. ఇదైతే నాకు 115 రూపీస్ మొత్తం టోటల్ డ్రింక్. ఇది ఒక్కటి తాగేసి పడుకుంటే ఇంకా నా డేలో నా ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంక నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏం తీసుకోను. పాలు తీసుకోవాలి, బట్ నాకు పాలు అంటే ఇష్టం లేదు అస్సలు. అందుకని నేను డీటాక్స్ డ్రింక్స్ వాడతాను. దీని బదులు మీరు మజ్జిగ తీసుకోవచ్చు, లేదంటే మీరు సమ్మర్ కాబట్టి ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి, మీరు ఖచ్చితంగా మీ బాడీకి డీటాక్స్ డ్రింక్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. రోజులో ఏదో ఒక టైంలో అయినా తీసుకుంటూ ఉండండి. నేనైతే ఇది ఇప్పుడు తాగేసి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ కూడా చేసేసుకొని అయిపోతుంది. నా డే అయితే ఇలా అయ్యిందండి. ఈ రోజు సాటర్డే ఇలా ఎంజాయ్ చేసాం మేము. సో ఈ వ్లాగ్ కనుక, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.